2024 క్లైమాక్స్కి వచ్చేసింది. ఈ ఏడాది టాలీవుడ్ స్క్రీన్కి మిక్స్డ్ రిజల్ట్సే వచ్చాయి. భారీ విజయాలతో పాటు అదే స్థాయిలో డిజాస్టర్లు పలకరించాయి. కనీసం ముగింపైన కాస్త ఆశాజనకంగా ఉంటుందేమో అనుకుంటే లాస్ట్ వీక్స్ కూడా నిరాశపరిచాయి. పుష్ప 2 తర్వాత తెలుగు తెర మీద ఒక్క హిట్ సినిమా కూడా కనిపించలేదు. డిసెంబర్ తొలి వారంలోనే పుష్ప 2 రిలీజ్ కావడంతో ఆ తరువాత 2 వారాల పాటు మరో సినిమాను రిలీజ్ చేయడానికి భయపడ్డారు మేకర్స్. దీంతో కాస్త బజ్ క్రియేట్ చేసే సినిమాలేవి పుష్ప 2 దరిదాపుల్లో కూడా రిలీజ్ కాలేదు. మిడ్ డిసెంబర్లో ప్రణయ గోదారి, ఫియర్ లాంటి సినిమాలు రిలీజ్ అయినా మినిమం బజ్ కూడా క్రియేట్ చేయలేకపోయాయి. మూడో వారంలో కాస్త ఇంట్రెస్టింగ్ సినిమాలు తెరపైకొచ్చాయి. అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన బచ్చలమల్లి సినిమా మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ కనిపించాయి. బట్ ఆఫ్టర్ రిలీజ్ ఆ సినిమా కూడా అంచనాల్ని అందుకోలేకపోయింది. రీసెంట్ గా వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ లో నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ కూడా కాస్త సందడి చేసింది. కానీ ఆ సినిమాకు పాజిటివ్ టాక్ రాలేదు. ఆ సినిమా తరువాత కాస్త చెప్పుకోదగ్గ సినిమా ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు. లాస్ట్ వీక్లో డ్రింకర్ సాయి, ఎర్రచీర, పతంగ్ లాంటి సినిమాలు రిలీజ్ అయినా అసలు అలాంటి సినిమాలు థియేటర్స్లోకొచ్చిన సందడే కనిపించలేదు.